హలో గైస్, ఈరోజు నేను ఆర్ఎల్సి కాంపోనెంట్స్ గురించి మళ్ళీ చెప్తున్నాను. కాకపోతే ఈసారి చెప్పేటప్పుడు ఏంటంటే మనం సిరీస్ అండ్ ప్యారలల్ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఎలా అవుతుందో వర్క్ అని చెప్తాను. ఓకేనా? అది ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఏంటి ఆర్ఎల్సి, అంతే కదా. ఆర్ఎల్సి, ఆర్ అంటే ఏంటి సింబల్, ఇట్ ఈజ్ ఎ రెసిస్టర్. అండ్ ఇది ఇండక్టర్, ఇది కెపాసిటెన్స్. ఓకే, మనకి రెసిస్టెన్స్ ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ oppose the flow of ఎలక్ట్రాన్స్. రెసిస్టర్ ఏం చేస్తుంది? అపోజిస్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేస్తుంది. అండ్ ఇండక్టర్ ఏం చేస్తుంది? ఇది కూడా అపోజ్ ది చేంజ్ ఇన్ కరెంట్. చేంజ్ ఇన్ కరెంట్, కరెంట్ ని కాదు అపోజ్ చేసేది, ఇది ఏంటి? చేంజ్ ఇన్ కరెంట్ ని అపోజ్ చేస్తుంది. అందుకే మనం డిఐ బై డిటి అని రాస్తాం. ఓకేనా? అందుకే మనం ఏం రాస్తాము? డిఐ బై డిటి అని రాస్తాం. అండ్ అదే మనకి కెపాసిటర్కి వచ్చేప్పటికి ఏం చేస్తుంది? అపోజ్ ది చేంజ్ ఇన్ వోల్టేజ్. చేంజ్ ఇన్ వోల్టేజ్. ఓకేనా? మనం ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తే ఇది అపోజ్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అండ్ ఇది చేంజ్ ఇన్ కరెంట్, అండ్ ఇది చేంజ్ ఇన్ వోల్టేజ్. అందుకే మనకి వి ఈక్వల్స్ ఇక్కడ ఏంటి? ఐఆర్. అంటే రెసిస్టెన్స్ వాల్యూ కావాలంటే ఏంటి? వి బై ఐ. ఓకేనా? ఇండక్టెన్స్ ఏం చేస్తుంది? వి ఈక్వల్స్ టు ఎల్ డిఐ బై డిటి కదా ఫార్ములా. నాకు ఏం కావాలి? ఎల్ కావాలి. ఎల్ కావాలంటే ఏంటి? వి బై డిఐ బై డిటి. ఓకే, ఇక్కడ మనకి ఐ ఈక్వల్స్ ఏంటి? సి డివి బై డిటి కదా. నాకు సి కావాలంటే ఏంటి? ఐ బై డివి బై డిటి, అంతే కదా. ఈ ప్రాపర్టీస్ చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే మనకి కరెంట్ అంటే ఏంటి? ఐ ఈక్వల్స్ టు డిక్యూ బై డిటిఏ కదా. ఒకవేళ మనకు మరీ అంతలా కావాలనుకోండి, కరెంట్ ఏం రాసుకోవచ్చు? డిక్యూ బై డిటి అని రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన టర్మినాలజీ ప్రకారం బాగుంటుంది కదా. అంటే ఏంటి? అపోజిస్ ది చేంజ్ ఇన్, ఇది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది చేంజ్ ఇన్ కరెంట్, అండ్ ఇది చేంజ్ ఇన్ వోల్టేజ్. చూసారు, కరెక్ట్గా టర్మినాలజీ ప్రకారంగా రాశాను. మనకి ఇవి కాంపోనెంట్స్ ఏంటి? 3. ఇవి పాసివ్ కాంపోనెంట్స్ అంటాం. పాసివ్ కాంపోనెంట్స్ అంటే దీనికి యాక్టివ్ కాంపోనెంట్స్ లాగా మినిమం వోల్టేజ్ అని, ఆపరేషన్ వోల్టేజ్ అని ఏమి ఉండదు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు సపోజ్ నేను దీనికి వోల్టేజ్ ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తుంది? రెసిస్టర్ ఏదైతే కరెంట్ తీసుకున్న కరెంట్ ఉంటుంది కదా, అది ఎనర్జీ రూపంలో బయటికి రిలీజ్ చేస్తుంది, హీట్. ఓకే, అది రెసిస్టర్ లక్షణం. ఓకేనా? రెసిస్టర్ అక్రాస్ మనకి సమ్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది ఎప్పుడు. అండ్ ఇండక్టర్ చూసుకున్నాను. ఇండక్టర్ ఏం చేస్తుంది? దీనికి నేను ఒకవేళ డీసీ వోల్టేజ్ ఇచ్చాను అనుకో, ఇది ఏం చేస్తుంది? షార్ట్ సర్క్యూట్ లో పనిచేస్తుంది. ఎందుకు? కరెంట్ కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది? వోల్టేజ్ 0, షార్ట్ సర్క్యూట్. అదే ఒకవేళ నేను ఆల్టర్నేట్ కరెంట్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇది ఇండక్టర్ ఏం చేస్తుంది? కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఇలాగా మనం ఆల్రెడీ కాయిల్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది అని చెప్పి చదువుకొని ఉంటాము. ఓకేనా? 9th క్లాస్ 8th క్లాస్లో సేమ్ అదే ఫారడేస్ లా అవి చదువుతాం కదా. ఇక్కడ ఏంటి? కరెంట్ అనేది మనకి ఏదైనా ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది కదా, అది మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ నేను ఆ సోర్స్ తీస్తానో, ఈ స్టోర్ అయిన ఎనర్జీ ఏంటి? డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ కదా డికే అని చెప్పుకుంటాం. ఓకేనా? డిశ్చార్జ్ బదులు డికే అని చెప్పుకుంటాం. మనకి ఇది ఛార్జ్ కాదు కదా, అందుకే డికే. అంటే ఎప్పుడైతే ఫస్ట్ గ్రో అవుతుంది బ్యాటరీ పెట్టినప్పుడు, తర్వాత ఏమవుతుంది? డికే అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. నేను ఇక్కడ ఏమైనా ఇచ్చాను అనుకోండి, సపోజ్ వోల్టేజ్ డీసీ వోల్టేజ్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? కరెంట్ 0. అంటే కరెంట్ 0 ఎప్పుడు? ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కెపాసిటర్. అదే నేను ఆల్టర్నేట్ కరెంట్ ఇచ్చాను అనుకో, ఇచ్చిన కరెంట్ ఉంటుంది కదా, కరెంట్ ని ఛార్జ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఆ ఛార్జ్ అనేది దేనికి దారితీస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి దారితీస్తుంది.
ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి. ఓకేనా, మనకి ఛార్జ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా మనకి, ఆ ఫీల్డ్ స్టోర్ అవుతుంది ఇక్కడ ఎనర్జీ అనేది. ఓకేనా, మనం 3 కేసెస్ చూసాం. కాకపోతే మనకి ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీ. ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. మనం ఇట్లా గురించి ఆల్రెడీ ఈఎండబ్ల్యూటీలో నేను చెప్పాను. ఆర్ఎల్సి కాంపోనెంట్స్, ఇంకా ఆర్ఎల్, ఆర్సి, ఎల్సి సర్క్యూట్స్ ఇప్పుడు ఆల్రెడీ డీసీ ట్రాన్సిస్టర్స్ చెప్పాను. ఇంకా ఏసీ అనాలిసిస్ అది ఇంకా స్టార్ట్ చేస్తాను. కాకపోతే మనం ఫస్ట్ ఈ ప్రాపర్టీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, గ్రూప్ ఆఫ్ సిరీస్గా ఇచ్చిన, ప్యారలల్గా ఇచ్చిన ఎలా వీటి మనం ఎలా కడతాము అని తెలుసుకోవాలి ముందు. ఓకేనా, అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, రెసిస్టర్ కదా, 3A పెట్టాలి రెసిస్టర్కి. ఇది R1 అండ్ ఇది R2, అలా సో అని ఎప్పటి వరకు RN పెట్టాను. అంటే RN రెసిస్టర్స్ ఒక బ్యాటరీకి పెట్టాను, సిరీస్లో పెట్టాను. ఓకేనా, వోల్టేజ్ V. ఇప్పుడు కరెంట్ ఇది మొత్తం సర్క్యూట్లో వెళ్తుంది. ఏ కరెంట్? ఒక కరెంట్ వెళ్తుంది. ఆ కరెంట్ ఏంటి? I. ఓకే, ఈ టోటల్ రెసిస్టెన్స్ ఏమనుకుంటాం మనం? ఆర్ ఈక్వలెంట్ అంటున్నాం. మనకి ఆర్ ఈక్వలెంట్ అసలు ఏంటి అని, మనకి సిరీస్లో పెట్టినప్పుడు ఏంటి? కరెంట్ ఈస్ కాన్స్టెంట్. ఇన్ సిరీస్ కరెంట్ అంటే కాన్స్టెంట్, సిరీస్ కరెంట్ కాన్స్టెంట్. ఓకేనా, అంటే మనకి వి కేవీఎల్ వాడామనుకోండి, వి ఈక్వల్స్ టు ఏంటి? IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 సో ఆన్. ఎలాగంటే అక్కడ వరకు IRN వరకు రాసుకుంటాం, ఎందుకంటే మనకి n రెసిస్టర్స్ పెట్టాము అందుకని. ఈచ్వల్ ఇప్పుడు నేను I ఈస్ కామన్ తీసుకుంటున్నాను. కామన్ తీసుకుంటే నాకు మిగిలేది ఏంటి? R1 ప్లస్ R2 ప్లస్ R3 సో ఆన్ RN. మనకి R ఈక్వలెంట్ అంటే టోటల్ రెసిస్టెన్స్ కావాలి. మనకి ఏదైనా సర్క్యూట్కి V ఈక్వల్స్ టు IR అనే కదా అంటాము. నేను R ఈక్వలెంట్ అని రాసుకుంటాను. అంటే మనకి కరెంట్ కాన్స్టెంట్ కదా, అంటే మనకి ఇప్పుడు R ఈక్వలెంట్ ఏమవుతుంది? R1 ప్లస్ R2 ప్లస్ సో ఆన్ అలాగా RN. మనకి R ఈక్వలెంట్ ఏమైంది? R1 ప్లస్ R2 ప్లస్ అలాగా RN వరకు యాడ్ చేయాలి. ఎప్పుడు ఇది? ఇన్ సిరీస్లో. ఇది ఏంటి? సిరీస్. మరి ప్యారలల్లో అది మనం ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు నేను ప్యారలల్ రెసిస్టర్స్ కేసు చెప్తాను. ఏంటది? ప్యారలల్. ఇదేంటండి? ప్యారలల్ కేసు అంటాం. ప్యారలల్ కేసు. ఓకేనా, ప్యారలల్లో మనకి ఏది కాన్స్టెంట్? వోల్టేజ్ కాన్స్టెంట్ అండి. ఏంటది? వోల్టేజ్ కాన్స్టెంట్. ఎందుకని చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇది ఒక బ్యాటరీ అండి, ఇది ఇట్స్ ఏ బ్యాటరీ, DC సోర్స్. ఓకేనా, ఒక రెసిస్టర్ పెట్టాను ఇక్కడ, ఇది R1 అండ్ ఇక్కడ ఇంకో రెసిస్టర్ R2 అండ్ సో ఆన్. అలాగే ఎన్ని పెట్టాను? RN పెట్టాను. ఓకేనా, RN రెసిస్టర్స్ మనకి ఉన్నాయి, ప్యారలల్గా పెట్టాను. మీరు ఒకసారి చూడండి, వోల్టేజ్ ఎప్పుడు ఎలా చూస్తాం? ప్యారలల్గా చూస్తాం మనం వోల్ట్మీటర్లో. ఇక్కడ వోల్టేజ్ V ఉంటే ఇక్కడ మనం మెజర్ చేసినప్పుడు VA ఉంటుంది, ఇక్కడ VA ఉంటుంది. ఎందుకు? అన్ని ప్యారలల్గా పెట్టాం మనం. అంటే పొటెన్షియల్ చూసండి, ఇక్కడ సపోజ్ నేను గ్రౌండ్ పొటెన్షియల్ పెట్టుకున్నాను అనుకోండి 0, అండ్ ఇక్కడ మనకి పొటెన్షియల్ V ఉంటుంది. ఇప్పుడు మీరు వోల్ట్ మీటర్ తెచ్చుకొని ఏ రెసిస్టర్ పక్క చూసుకున్నా మనకి ఏంటి? ఇక్కడ 0 అండ్ V, అంటే V - 0 మనకు
వోల్టేజ్ ఎంత, ఇక్కడ వి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా వి, అన్నిటి దగ్గర వి ఉంటుంది మనకి. అంటే ఎలాగుంటుంది, వోల్టేజ్ ఈస్ కామన్ మనకి, కానీ కరెంట్ ఎలాగుంటుంది, మనం కరెంట్ చూసుకోవాలి. ఇక్కడ కరెంట్ ఐ అనుకోండి, ఇక్కడ కరెంట్ I1 అండ్ ఇక్కడ I2, అలా సోన్ ఇక్కడ వచ్చి బతికి మనకి IN. అసలు టోటల్ కరెంట్ ఏంటి మనకి, ఈ కరెంటే కదా అన్ని పార్ట్స్ కింద విడిపోతుంది. మనకి వోల్టేజ్ నుండి వచ్చే కరెంట్ ఎంత, సోర్స్ నుండి వచ్చిన కరెంట్, డ్రా చేస్తున్న కరెంట్ ఐ, ఇది ఐ అనుకోండి. మనకి ఎన్ని పార్ట్స్ కింద పెడుతుంది, ఎన్ పార్ట్స్ కింద పెడుతుంది. అది I1, I2, I3 సో ఆన్, అలాగా IN వరకు మనకి పార్ట్స్ కింద సపరేట్ అవుతుంది కరెంట్ అనేది. ఇప్పుడు మనకి ఒరిజినల్ గా V ఈక్వల్స్ ఏంటి, IR. మన కరెంట్ ఈక్వల్స్ ఏమవుతుంది, V/R అవ్వాలి కదా. ఆ ఫార్ములా ప్రకారంగా నాకు కరెంట్ ఈక్వల్స్ టు నేను ఎలా రాసుకుంటాను, I1 ఎలా రాసుకుంటాం, V/R1. ఎందుకంటే ప్రతి దగ్గర వోల్టేజ్ మనకు కాన్స్టెంట్ కాబట్టి ఇలా రాస్తాం. ఇక్కడ ఏమవుతుంది మనకి, నెక్స్ట్ R2 V/R3, అలా సో ఆన్ ఎక్కడ వరకు V/Rn. మనకి I అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, V/R. ఓకే, మనం ఏమని రాసుకోవాలి, సర్క్యూట్ ని మొత్తం వోల్టేజ్ అండ్ R ఈక్వలెంట్ కింద రాసుకోవాలి, అంటే మొత్తం ఒకే రెసిస్టెన్స్ కింద. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇందులో నేను వోల్టేజ్ కామన్ తీస్తున్నాను, ఇది R ఈక్వలెంట్ అని రాసుకుందాం, అంతే కదా మనకి. అప్పుడు ఏమవుతుంది, 1/R1 ప్లస్ 1/R2, అలాగే ఎక్కడికి 1/Rn. ఈ కొద్ది పైన పార్ట్ చెరుపుతాను. V ఇంటూ 1/R1 1/R2 అలాగా 1/Rn కదా. అది ఏంటవ్వాలి మనకి, ఒరిజినల్ గా I అవ్వాలి ఆర్ V/R ఈక్వలెంట్ అవ్వాలి. వోల్టేజ్ బై R ఈక్వలెంట్ అంటే మనం ఎలా రాసుకుంటాం, ఈ రెండు ఈక్వేట్ చేసుకుంటాం, ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్. మనకి టోటల్ రెసిస్టెన్స్ కావాలన్నప్పుడు V/R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు V ఇంటూ 1/R1 ప్లస్ R2 సో ఆన్, అలా 1/Rn. మీరు ఒక పక్కన చూసుకుంటే ఇక్కడ వోల్టేజ్ అండ్ ఇక్కడ వోల్టేజ్ క్యాన్సిల్ అవుతుంది 1తో. మనకి అప్పుడు R ఈక్వలెంట్ ఏమొస్తుంది, 1/R ఈక్వలెంట్ అంటే 1 టోటల్ రెసిస్టెన్స్ అని అర్థం, ఈక్వల్స్ టు 1/R1 1/R2 1/Rn ఇండక్టర్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి ఒక బ్యాటరీ పెట్టాను. కొంచెం బాగోదు అనుకోండి, ఏమనుకోద్దు, అడ్జస్ట్ అయిపోండి. ఇది వోల్టేజ్, V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. నేను ఎందుకు VB అని రాస్తాను, అందరూ V1 V2 రాస్తాను, అర్థమైందా. ఫస్ట్ ఇండక్టర్ దగ్గర ఎంత వోల్టేజ్, సెకండ్ ఎంత వోల్టేజ్ V2, అన్ని వోల్టేజెస్ కలిపితే మనకు సోర్స్ వోల్టేజ్కి ఈక్వల్ అవ్వాలి. అదే కదా KVL అంటే. L1 కరెంట్ కాన్స్టెంట్ కాబట్టి di/dt ప్లస్ L2 కరెంట్ కాన్స్టెంట్ కాబట్టి di/dt. సేమ్ ఇది కూడా రెసిస్టర్ లో వచ్చినట్టు ఉంది, Ln di/dt. అంతేనా. నేను ఏం చేస్తాను, ఇందులో కరెంట్ కాన్స్టెంట్ కాబట్టి di/dt కామన్ తీస్తున్నాను, తీసి L1 ప్లస్ L2 సో ఆన్ Ln. మనకి ఇండక్టర్ ఫార్ములా ఏంటి, V ఈక్వల్స్ టు L di/dt. ఇంక నేను L ఈక్వలెంట్ అంటాను. ఓకేనా. రెండు కంపేర్ చేయండి, మనకి L ఈక్వలెంట్ ఏమొస్తుంది, అప్పుడు L1 ప్లస్ L2 ప్లస్ Ln ఇన్ సిరీస్లో. సిరీస్లో ఏంటి, మనకి సేమ్ రెసిస్టర్ లాగే ఇండక్టెన్స్ కూడా యాడ్ అవుతుంది. మరి ప్యారలల్కి వచ్చినప్పుడు మనం చెయ్యాలి అదే. గెస్ చేస్తారా,
చేసేద్దాం, ఈజీగా అయిపోద్ది. ఇది వి. దయచేసి ఎవరు క్వశ్చన్ అడగొద్దు, అంటే ప్లస్ మైనస్ ఎందుకు పెట్టారు అని సార్ అని. నేను జస్ట్ సోర్స్ ఏదైనా తీసుకుంటున్నాను, అది మీరు ఈ డీసీ సోర్స్ అని అది అంత ఇంత పాయింట్అవుట్ చేయొద్దు ఇక్కడ. మన ఇక్కడ ప్రాపర్టీ కోసమనే వోల్టేజ్ సోర్స్ పెట్టాను నేను. ఎల్ఎన్ ఓకేనా, ఎన్ పెట్టాను. ఎక్కడ సేమ్ ఇందాక చెప్పినట్టుగా ఏంటి, వోల్టేజ్ ఇస్ కాన్స్టెంట్, బట్ కరెంట్ కాదు. వోల్టేజ్ ఇస్ కాన్స్టెంట్ ఎందుకు, ఇట్స్ ప్యారలల్ సర్క్యూట్ ఇది. ఇప్పుడు నాకు ఏం కావాలి, ప్యారలల్ సర్క్యూట్ పెట్టాను. కరెంట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ప్యారలల్ కరెంట్ I1 I2 I3 IN, అంతేనా. టోటల్ I ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు, I1 ప్లస్ I2 ప్లస్ IN అని రాసుకోవచ్చు. I అంటే ఏంటి మనకి ఒరిజినల్గా, V ఈక్వల్స్ టు LdI/dt, ఓకేనా. కాకపోతే నాకు ఇక్కడ కరెంట్, అంతేనా. నేను ఏం చేస్తాను, ప్రతి దగ్గర di/dt డెరివేటివ్ కడదాం విత్ రెస్పెక్ట్ టు dt. అప్పుడు ఏమవుతుంది, d/dt, అంతేనా. ఇప్పుడు చూడండి, మీకు మనకి V ఈక్వల్స్ టు LdI/dt కదా. ఇప్పుడు అన్ని ఆ ఫార్మాట్లో కదా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, మనకి వోల్టేజ్ కదా కాన్స్టెంట్, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, di/dtని ఎలా రాసుకోవచ్చు, V/L1 V/L2 V/Ln. ఇప్పుడు అన్నిట్లో ఏంటి కామన్ తీస్తాను, V కామన్ తీస్తే 1/L1 ప్లస్ 1/L2 సో ఆన్ 1/Ln. సేమ్ ఇందాక రెసిస్టర్లో వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, కొంచెం చూడండి, నేను ఈ ఫార్మాట్లో తెచ్చుకుంటాను, V ఈక్వల్స్ టు LdI/dt. అప్పుడు ఏమవుతుంది, ఈ V ఇది ఉంది కదా, ఏదైతే ఈ పార్ట్ అది అటు వెళ్తుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అక్కడికి వెళ్తే డివైడ్ అవుతుంది, అంతేనా. అప్పుడు ఏమవుతుంది, V ఈక్వల్స్ టు di/dt ఇంటూ 1/, అంతేనా, 1/L1 1/L2 1/L3 1/Ln. మనకు ఒరిజినల్గా ఏమవ్వాలి, V ఈక్వల్స్ టు L ఈక్వలెంట్ di/dt అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వలెంట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సేమ్ L ఈక్వలెంట్ ఏమవుతుంది, 1/L ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 1/L1 1/L2 1/Ln. ఓకేనా. మనకి మొత్తం క్లారిటీగా అర్థమైంది. సేమ్ ఇది కూడా రెసిస్టర్ లాగే ఉంటుంది బిహేవియర్, సిరీస్ అండ్ ప్యారలల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కెపాసిటర్. అండ్ ఇప్పుడు కెపాసిటర్ ఇక్కడ బాగా చూడాలి మనం. ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను, కెపాసిటర్, అంతే కదా. కెపాసిటర్ నేను ఎందుకు ఇన్ని తీసుకుంటున్నాను కెపాసిటర్స్ అంతే, మీకు అర్థమైంది. అన్నీ ఎందులో ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. అన్నీ ఎందులో ఉన్నాయి, సిరీస్లో. C1 C2 C3 C4 సో ఇది ఎంత అండి, Cn. మనకి రిలేషన్ ఏంటి ఒరిజినల్గా, I ఈక్వల్స్ టు ఏంటి, CdV/dt. మరి నాకు వోల్టేజ్ కదా కావాలి, అప్పుడు ఏమవుతుంది, 1/C Idt అనా, 1/C Idt. ఓకే. టోటల్ వోల్టేజ్ని ఎలా రాసుకోవచ్చు, V1 V2 సో ఆన్ అలా Vn వరకు రాసుకున్నాం.
అండ్ విని అలాగ ఉంచి v1 అంటే ఏంటి మనకి ఇంటిగ్రల్ ఐ డిటి బై c1. అది కరెంట్ కాన్స్టెంట్ కదా మనకి, సేమ్ ఇంటిగ్రల్ ఐ డిటి బై c2. అలాగే ఇంటిగ్రల్ ఐ డిటి బై సి అని వచ్చింది. నేను ఏం చేస్తాను ఇక్కడ వి అలాగ ఉంచి, ఓకేనా, వి నేను అలాగ ఉంచుతాను. ఏం చేస్తాను, కామన్గా తీసేది ఐడిటిని కామన్ తీస్తాను. తీసి 1/c1 1/c2 1/cn ఇది కామన్ తీసా, ఓకేనా, కామన్ తీసాను. నేను ఏం చేయాలి, ఏదైతే కెపాసిటెన్స్ ఉందో ఇది అటే పంపించాలి. ఇక్కడ ఇంటూ అవుతుంది, అంటే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అప్పుడు మనకి ఇంటిగ్రల్ ఐడిటి ఏమవుతుంది, వి ఇంటూ 1/1/c1 ప్లస్ 1/c2 ప్లస్ 1/c3 సో ఆన్ 1/cn. ఓకేనా, అంటే అర్థమైంది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. ఓకేనా, ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది మనకి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డెరివేటివ్ చేస్తున్నాను రెండు వైపులా. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, విచ్ ఇస్ ఐ ఈక్వల్స్ టు, ఓకేనా, 1/1 ఒక నిమిషం అండి, ప్లస్ 1/c2 అలాగా 1/cn ఇంటూ డివి బై డిటి. ఓకేనా, ఆ ఫార్మాట్లోకి వచ్చింది మనకు. ఒరిజినల్గా ఐ ఈక్వల్స్ ఏంటి, సి ఈక్వలెంట్ డివి బై డిటి రావాలి ఈ ఫామ్లోకి. అప్పుడు ఇది చూసుకోండి, సి ఈక్వలెంట్ అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది, రెండు కంపేర్ చేసుకున్నప్పుడు 1/c ఈక్వలెంట్ అనేది 1/c1 ప్లస్ 1/c2 ప్లస్ 1/c3 1/cn. అంటే కెపాసిటెన్స్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏంటి, కెపాసిటెన్స్ వాల్యూ తగ్గిపోతుంది. ఓకేనా, ఏంటి తగ్గిపోతుంది. మనం ఎన్ని కెపాసిటర్స్ తీసుకుంటామో ఈక్వల్గా తీసుకున్నాం, ఒకవేళ ఎన్ కెపాసిటర్స్ ఈక్వల్ వాల్యూ తీసుకున్నాం, ఎన్ టైమ్స్ పడిపోద్ది కెపాసిటెన్స్ వాల్యూ సిరీస్లో పెడితే. ఇప్పుడు కెపాసిటెన్స్ ప్యారలల్లో కూడా చూద్దాం మనం. ఇప్పుడు ఏం చేద్దాము, ప్యారలల్లో కూడా చూద్దాం. మనం ఏం చేయాలి, ప్యారలల్లో కూడా చూద్దాం. ఇది సిఎన్, ఇది సి1, ఇది సి2 అండ్ ఇది సి3 సో ఆన్ సిఎన్. ఇక్కడ మనం కరెంట్, ఇక్కడ మనకి కరెంట్ చూసుకోవాలి, ఎందుకు, వోల్టేజ్ ఇస్ కాన్స్టెంట్ కాబట్టి. ఇక్కడ ఒక I1, ఇక్కడ ఒక I2 అండ్ ఇక్కడ I3 అండ్ ఇక్కడ IN. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, I ఈక్వల్స్ టు I1 I2 I3 IN వరకు రాసుకున్నాను. ఓకేనా, మొత్తం IN వరకు రాసుకున్నాను. నాకేం కావాలి, ఇప్పుడు ఒక్కొక్క దగ్గర I అలాగ ఉంచుకొని I1 అంటే ఎలా రాసుకోవచ్చు, మనం C1 dV బై dt రాసుకోవచ్చు. వోల్టేజ్ మనకి అన్నిటి దగ్గర సేమ్, C2 dV బై dt, CN dV బై dt. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలాగ ఉంచుకుంటే ఏమవుతుంది మనకి, dV బై dt కామన్ తీస్తున్నాను. అప్పుడు C1 C2 సో ఆన్ CN కామన్ తీసుకున్నట్టునా, అంతే కదండి. ఒరిజినల్గా I ఈక్వల్స్ టు ఈ ఫార్ములా ఏంటి, I ఈక్వల్స్ టు సి ఈక్వలెంట్ డివి బై డిటి అని రాయొచ్చు, అంటే టోటల్ కెపాసిటెన్స్. రెండు ఈక్వేట్ చేయండి, అప్పుడు సి ఈక్వలెంట్ ఏమవుతుంది మనకి, C1 ప్లస్ C2
సిఎన్ ఏంటిది ఇన్ ప్యారలల్, అదేంటి ఫుల్ రివర్స్ కదా, మనకి రెసిస్టర్ ఇండక్టర్కి ఏంటి సిరీస్లో యాడ్ అవుతుంది, కానీ కెపాసిటర్ వచ్చేసరికి ప్యారల్లో కెపాసిటెన్స్ వాల్యూ యాడ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే కెపాసిటర్ మనం ప్యారల్లో పెట్టామనుకో కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఉంటుందా అది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడతో మనం ఆర్ఎల్సి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ తెలుసుకున్నాం. ఓకేనా, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ అందరికీ అర్థమైంది అనుకో.